ప్రైజ్ ద లార్డ్. మేము మీ బ్లెస్సీ సిస్టర్స్. వెల్కమ్ టు అవర్ స్పెషల్ పామ్ సండే వ్లాగ్. ఈరోజు మా చర్చిలో పామ్ సండే సెలబ్రేషన్ ఏ విధంగా జరిగాయో మేము వీడియో రికార్డ్ చేయడం జరిగింది. ఇంక ఈ వీడియోలో సెలబ్రేషన్ జర్నీ చూపిస్తాము, చర్చి నుండి స్టార్ట్ అయ్యి ఊరు మొత్తం తిరిగే ప్రాసెస్ వరకు. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ప్రైజ్ లార్డ్ అందరికీ. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం చర్చికి. హాయ్ 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 హాయ్. ఇంకా నేను 7:30కి ఇండియా నుంచి స్టార్ట్ అయిపోయాను. ఇంకా సరే ఎలాగైనా ఒక వీడియో చేద్దాము అన్నట్టు ప్రతిదీ క్యాప్చర్ చేస్తున్నాను. ఇంకా ఈ ఈత మట్టిని నేనే డెకరేట్ చేశాను. ఇంక ఈ ఫ్లవర్స్ తవ్వడానికి చాలానే కష్టపడ్డాను. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇదే. పామ్ లీవ్స్ ని డెకరేట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి, లేకపోతే ఆ ముళ్ళు గుచ్చుకుపోతాయి. ఇంకా నేను ఇప్పుడే చర్చకు వచ్చాను. చూడండి, అందరూ ఆల్రెడీ పామ్ లీవ్స్ తో రెడీగా ఉన్నారు. ఇంకా మా పాస్టర్ అన్నయ్య బయటకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాళ్ళని గిచ్చకూడదు, మట్టతో పొడవకూడదు, మట్ట ఎడంగా పట్టుకోవాలి. మీకు చేయని వచ్చింది అనుకోండి, అడచేస్తే పట్టు. ఇంకా బయట పిల్లలు ఊరేగింపుగా వెళ్ళినప్పుడు ఏమైతే చెప్పాలో అక్క వాళ్ళు నేర్పించారు. ఇంక ఇదే అనమాట పేపర్, ఎక్కడ ఏ సాంగ్ పాడాలి, దాని తర్వాత ఏ వాక్యం చదవాలి అని. ఇంక ఇక్కడతో ఊరేగింపుకి ముందు జరగాల్సిన ప్రిపరేషన్ మొత్తం సెట్. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతారు పిల్లలు. పామ్ సండే అంటే యేసుక్రీస్తు ప్రభువారు జెరూసలేంలో ఎంట్రీ ఇచ్చిన డేని సెలబ్రేట్ చేయటము. ఈ రోజు మనం కూడా ఆయన గుర్తు చేసుకుంటూ పామ్ లీవ్స్ తో ఆయన్ని వెల్కమ్ చేస్తాము. ఇక్కడ చర్చ్ బయట పిల్లలందరూ ఒక క్యూలో నిలబడ్డారు. ఇంకా చిన్న పెద్ద అనే తేడా లేదు, అందరూ పామ్ లీవ్స్ పట్టుకుని రెడీగా ఉన్నారు. ఇంకా మా పాస్టర్ అన్నయ్య ప్రేయర్ చేసిన తర్వాత స్టార్ట్ అవుతారు ఇక్కడ నుంచి. ఇంకా మాటల్లోనే మా పాస్టర్ గారు వచ్చేసారు, ప్రార్థన చేసి స్టార్ట్ చేశారు. ఒకప్పుడు మేము ఎంజాయ్ చేసాం, ఇది వీళ్ళకి తెలియాలిగా, అంతేగా అలవాటు అయ్యింది అప్పుడే. అంతే కదా, మనం నేర్పిస్తేనే కదా వాళ్ళకి తెలిసేది, నేర్చుకునేది. ఇంకా చర్చి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము. సగం దూరం వచ్చేసరికి ఇంత ఎండ్ అంటే చాలా కష్టం అయిపోయింది, నీరసం అయిపోయింది. ట్రస్ట్ మీ, ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. ఇంకా సగం దూరం వచ్చేసరికి ఇంక నా పని అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు అనుకున్నా. దేవుని పని అనేది అంత ఈజీగా దొరకదు, దొరికినప్పుడే మనం చేయాలి. ఇంక ఇలా వెళ్తుండగా చర్చ్ విశ్వాసులే చిన్నపిల్లలకి ఫుడ్, డ్రింక్స్ అలాంటివి ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేశారా, వేరే చర్చ్ వాళ్ళు కూడా చిన్నపిల్లలు అలా ఊరేగింపుగా వెళ్తున్నారు. ఇదిగో నీ రాజు వచ్చుచుంది, సియోను కుమారి సంతోషించు, యెరూషలేం కుమారి ఉల్లాసించు. ఇదిగో నీ రాజు వచ్చుచుంది. ఇంకిలా పిల్లలు పెద్దలు పామ్ లీవ్స్ పట్టుకుని హోసన్నా అని పాడుకుంటూ ఊరంతా తిరుగుతూ ఉంటే ఊరిలో ప్రతి స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ స్వాగతం ఇచ్చినట్లే ఉంది. ఇంకా ఫైనల్గా మళ్ళీ చర్చ్కి రీచ్ అయిపోయాము. ఇంక ఇక్కడ అన్న వాళ్ళు అక్క వాళ్ళు డెకరేట్ చేశారు మంచిగా. ఇప్పుడు తాగొద్దు, ఇప్పుడు ఎవరు ఓపెన్ చేయొద్దు. కవర్లో వేసుకోండి, మీ దగ్గర ఉన్న కవర్లో డ్రింక్ వేసేసుకోండి. వేసుకోవాలి అంటే తీసేసుకుంటా, తీసేసుకున్నా, కవర్లో వేసుకోండి. ఇంకా పిల్లలు అలసిపోయి ఉంటారు కదా, ఇంకా వచ్చిన వాళ్ళకి స్వీట్స్, ఫ్రూట్స్ ఇస్తున్నారు. అండ్ పిల్లలు కూడా చూసారా ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో.
హాయ్ రా. మీ అమ్మలా ఉన్నావు నువ్వు మీ అమ్మలానే ఉన్నావు. ఇంకా యూత్ పిల్లలు, అన్నవాళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ హెల్ప్ చేశారు ఫుడ్ను పంచిపెట్టడంలో. ఇంక ఇదైతే భలే డెకరేట్ చేశారు కదా, నాకు చాలా బాగా నచ్చింది. నీ ప్రియ యవనురాండ్రను బట్టి, యవనస్తులను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. బాల్య దినము నుంచి కూడా మీ ఎందుకు అరే తప్పగా ఉండరా, గట్టిగా పట్టలేదా? వెరీ గుడ్. మరి అక్కడ కొరకు ప్రార్థన చేద్దాం, అన్యుల కొరకు అమ్మ. ఇంక ఇది టైం ఫర్ అప్రిషియేషన్, ఎందుకంటే వీళ్ళు మంచిగా గైడ్ చేశారు చిన్నపిల్లల్ని. చేద్దామా? దేవుడు చక్కగా వారికి పరీక్షల్లో తోడుగా ఉండి ఇంటర్మీడియట్ చక్కగా మంచి మార్కులతో పాస్ అయ్యారట. హస్తాలు ఉంచండి. ఆత్మ సంబంధమైన ఆత్మీయమైన స్నేహితులందరూ దయచేయండి. యవనస్తులను మీరు ఎన్నిక చేసుకున్నారు దేవా, మాటల్లో, ప్రవర్తనలో. ఇంక ఇక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశారు వీళ్ళకి మంచిగా ఇంటర్మీడియట్ లో రిజల్ట్స్ వచ్చాయని, అలాగే ఫ్యూచర్ కూడా బాగుండాలి అని. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హింసలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము. దేవుడంటే భయము భక్తి ఉండడం వల్ల దేవుడు మీకు ఉన్నతమైన చదువులు ఇచ్చాడు. అందరూ బీటెక్ చదివిన నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదే నేనుండలేరయ్యా యేసయ్యా. నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలేనిదే నేనుండలేరయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము, నేను హింసలేను యేసయ్యా. మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక. దీంతో చిన్నపిల్లల కార్యక్రమం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని నిమిషాల్లో పామ్ సండే సర్వీస్ స్టార్ట్ అవుతుంది. యూత్ పిల్లలు చర్చ్ని క్లీన్ చేస్తున్నారు. ఇంకా పెద్దవాళ్ళు కూర్చోడానికి చైర్స్ కూడా వేసిస్తున్నారు. ఇంకా సర్వీస్ అయితే స్టార్ట్ అయ్యింది. పాటలు అయిపోయాయి, ప్రేయర్ అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఇంక ఇది ఫైనల్ ఆఫరింగ్ సాంగ్స్. ఇంకా సండే ప్రేయర్ కూడా అయిపోయింది. ఇంక ఇక్కడ తాగడానికి డ్రింక్స్ ఇస్తున్నారు. ఇంకా పాప మార్నింగ్ 6 కల్లా లేచిందంట. డెడికేషన్ చూడండి ఎట్లా ఉందో చిన్న పిల్లలకి. ఇంకా చర్చ్ నుండి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈస్టర్ కోసం మా చర్చ్ని ఈ విధంగా డెకరేట్ చేశారు. ఇంక ఈ గుడ్ ఫ్రైడేకి మీరందరూ చర్చ్కి వెళ్తారు అనుకుంటున్నాను. దేవుని కృపలో మీ ప్లెస్సీ సిస్టర్స్.